హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. అయితే నేను సింహాచలంలో తెప్పోత్సవం జరుగుతుందంటే ఇక్కడికి నేను రావటం అనేది జరిగింది. ఇక్కడికి వచ్చాక స్వామివారి ఉత్సవమూర్తులను తొలిపావంచ నుంచి ఊరేగింపుగా ఇప్పుడు మనం తీసుకెళ్ళటం అనేది చూస్తున్నాం. అదిగోండి స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకిపై తీసుకువెళ్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చాలా అంగరంగ వైభవంగా జరుపుతారండి. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం పండగ తర్వాత జరిగే కార్యక్రమం. ఇక్కడ నుంచి తొలిపావంచ నుంచి స్వామివారి ఉత్సవమూర్తులను పుష్కరం వరకు ఊరేగింపుగా తీసుకువెళ్తారు. ఆ ఊరేగింపుగా తీసుకువెళ్లే రోడ్డు మార్గాన్ని చూడండి. అక్కడ మహిళలు ఎంత అందంగా ముగ్గులు వేస్తూ ముస్తాబు చేస్తున్నారు. అలాగే మనం ఇప్పుడు పుష్కర్ ఘాట్ వరకు కూడా వచ్చేసాం. అదిగోండి పుష్కరిణి ఘాట్ కూడా చాలా అందంగా తీర్చిదిద్దారు. ఇదంతా పుష్కరిణి అండి. అలాగే దీనికి కోనేరని కూడా పిలుస్తారు. స్వామివారి తెప్పోత్సవం చేయటానికి అదే హంసవాహనం అండి. ఈ వాహనం పైన స్వామివారి ఉత్సవమూర్తులను తిప్పటం అనేది జరుగుతుంది. దాన్నే తెప్పోత్సవం అంటారు. ఈ తెప్పోత్సవం అయిన తర్వాత జలహారతి కూడా ఇస్తారు. ఇక్కడతో జలహారతి తర్వాత ఇక్కడ కార్యక్రమం అనేది ముగియడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం పండగ తర్వాత జరిగే అంగరంగ వైభవంగా జరిగే కార్యక్రమం అండి. దీన్ని తిలకించడానికి చాలామంది జనాలు తండోపతండాలుగా రావడం కూడా జరుగుతుంది. అదిగో మనం చూస్తున్నది స్వామివారి హంసవాహనం. దానిని కూడా చూడండి ఎంత అందంగా పూలతో ముస్తాబు చేశారు. ఇది చాలా అద్భుతం అండి. ఈ కార్యక్రమం చూడటానికి మనకి కన్నులు చాలవు. స్వామివారి పల్లకిపై ఊరేగింపుగా రావటం అనేది జరుగుతుంది, చూస్తున్నారు కదా. అదిగోండి స్వామివారి పల్లకిపై ఊరేగింపుగా వచ్చేసారండి. అతి కొద్దిసేపట్లో ఇక్కడ తెప్పోత్సవ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.